ఎంతో ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నా సరే, ఎన్ని రకాల గ్రూమింగ్ రొటీన్స్ ఫాలో అవుతున్నా కూడా ముఖం మీద ఆ న్యాచురల్ గ్లో ఎందుకు రాదు అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అసలు మనకు తెలియకుండానే మనం చేసే ఏ తప్పుల వల్ల ఇలా జరుగుతుందో ఈరోజు ఈ విశ్లేషణలో డీటెయిల్డ్గా చూద్దాం రండి. వేలకు వేలు ఖర్చు పెట్టి కొనే క్రీమ్స్ ఎందుకు పనిచెయ్యవు? సింపుల్ అండి. దైనందిన జీవితంలో మనం అసలు పెద్దగా పట్టించుకోని కొన్ని చిన్న చిన్న అలవాట్లే లోపలి నుండి చర్మం యొక్క సహజ కాంతిని సైలెంట్గా నాశనం చేస్తున్నాయి. అంటే ఇక్కడ సమస్య బయటవాడే ప్రాడక్ట్స్లో లేదు, మన రోజువారీ అలవాట్లలోనే ఉంది. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకవైపు ఎక్స్పెన్సివ్ ప్రాడక్ట్స్, మరోవైపు మన రోజువారీ అలవాట్లు. మన దైనందిన అలవాట్లే చర్మాన్ని లోపల్నుండి దెబ్బతీస్తుంటే పైన ఎన్ని క్రీమ్స్ పూసినా అస్సలు లాభముండదు. పునాది సరిగ్గా లేనప్పుడు గోడకి ఎన్ని రంగులు వేసినా వేస్టే కదా. ఇది కూడా అంతే. ముందుగా మొదటి విభాగం చూద్దాం. డైలీ లైఫ్ స్టైల్ అండ్ హైజీన్, అంటే మన రోజువారీ అలవాట్లు. ఇందులో మొట్టమొదటి అలవాటు ఆలస్యంగా పడుకోవడం. రాత్రి 2 లేదా 3 గంటల వరకు మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చుంటే శరీరానికి అత్యంత అవసరమైన రికవరీ సమయం దొరకదు. చర్మం రాత్రిపూటే తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఆ సమయాన్ని మనం లాగేసుకుంటే డార్క్ సర్కిల్స్ రావడం, ముఖం ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపించడం ఖాయం. ఉదయాన్నే చన్నీళ్లతో ఎన్నిసార్లు ముఖం కడుక్కున్నా ఆ ఫ్రెష్నెస్ అస్సలు రాదు. ఇక్కడ కొలాజన్ అనే ప్రోటీన్ పాత్ర చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని టైట్గా, స్మూత్గా, యంగ్గా ఉంచే ఒక అద్భుతమైన ప్రోటీన్ అన్నమాట. 7 నుండి 8 గంటల సరైన నిద్ర ఈ కొలాజన్ ఉత్పత్తిని న్యాచురల్గా పెంచుతుంది. అంటే కంటి నిండా నిద్రపోవడమనేది ఎలాంటి ఖర్చులేని అత్యంత పవర్ఫుల్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఇక రెండో అలవాటు పదే పదే ముఖాన్ని తాకడం. ఇది చాలామందికి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. రోజంతా మొబైల్ ఫోన్స్, కీబోర్డ్స్, డోర్ హ్యాండిల్స్ పట్టుకుంటూ ఉంటాం. అవన్నీ బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి కదా. అవే చేతులతో ముఖాన్ని పదే పదే తాకితే ఆ బ్యాక్టీరియా నేరుగా చర్మానికి చేరిపోతుంది. దీనివల్లే చర్మరంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, యాక్నే వస్తాయి. అందుకే ముఖాన్ని ఎప్పుడూ శుభ్రమైన చేతులతోనే తాకాలి. మూడవ అలవాటు ఇంటర్నల్ డీహైడ్రేషన్. ముఖం డల్గా, రఫ్గా మారిపోయిందంటే దానికి ప్రధాన కారణం శరీరంలో నీటి శాతం తగ్గిపోవడమే. బయట వాడే ఖరీదైన మాయిశ్చరైజర్లు కేవలం పై పొరల మీదే పనిచేస్తాయి. కానీ నిజంగా చర్మానికి లోపల్ముండి ఫ్యూయల్లాగా పనిచేసి హైడ్రేట్ చేసేది మాత్రం కేవలం నీరు మాత్రమే. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు. అవును, ఇంత నీరు రెగ్యులర్గా త్రాగటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయి రక్త ప్రసరణ అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇలా చేసి చూస్తే కేవలం 1 వారంలోనే ఆ సహజమైన ఫ్రెష్నెస్ తిరిగి రావటం మనమే స్వయంగా గమనిస్తాం. ఇప్పుడు రెండవ విభాగం గురించి మాట్లాడుకుందాం. సన్ డ్యామేజ్ అండ్ షుగర్. ఇవి చర్మానికి ఉన్న అతిపెద్ద శత్రువులు. 4వ అలవాటు సన్స్క్రీన్ వాడకపోవడం. కేవలం ఎండలోకి వెళ్తేనే సన్స్క్రీన్ కావాలని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. ఇంటి లోపల ఉన్నా, కిటికీ దగ్గర కూర్చున్నా, లేదా గంటల తరబడి మొబైల్స్, ల్యాప్టాప్స్ వాడుతున్నా సరే యూవీ కిరణాలు చర్మాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. ఇవి మెల్లమెల్లగా ముడతలు, పిగ్మెంటేషన్కి దారితీస్తాయి. ఒకవైపు ఎలాంటి రక్షణ లేని చర్మం, మరోవైపు ఇన్విజిబుల్ షీల్డ్ ఉందనుకుందాం. సన్స్క్రీన్ అనేది కేవలం ఒక క్రీమ్ కాదు, రోజూ కంటికి కనిపించకుండా జరిగే కొలాజన్ బ్రేక్డౌన్ నుండి చర్మాన్ని రక్షించే ఒక అదృశ్య కవచం. ఎండాకాలమే కాదు, ఏ సీజనైనా సరే ఇది ప్రతిరోజూ తప్పనిసరిగా వాడాల్సిన అద్భుతమైన షీల్డ్. ఇక 5వ అలవాటు మోతాదుకు మించి షుగర్ తీసుకోవడం. కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, పేస్ట్రీలు తినడానికి చాలా తీయగా ఉంటాయి. కానీ చర్మానికి ఇవి ఒక స్లో పాయిజన్తో సమానం. ఇవి లోపల ప్రాసెస్ స్టార్ట్ చేసి కొలాజన్ని విపరీతంగా వీక్ చేస్తాయి. దీనివల్ల చర్మం టైట్నెస్ కోల్పోయి చర్మరంధ్రాలు చాలా పెద్దవిగా, స్పష్టంగా కనిపిస్తాయి. ప్రాసెస్ చేసిన స్వీట్స్కి బదులుగా పండ్లు, న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కేవలం 10 నుండి 15 రోజులు ఇలా షుగర్ తగ్గించి క్లీన్ ఈటింగ్కి అలవాటు పడితే చర్మం ఫ్రీగా శ్వాస తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. అతిగా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. ఆ న్యాచురల్ గ్లో దానంతట అదే వచ్చేస్తుంది. 3వ విభాగం బ్రీతింగ్ అండ్ ప్రాడక్ట్ ఓవర్లోడ్. శ్వాస పీల్చుకోవడంలో, అలాగే ప్రాడక్ట్స్ వాడకంలో జరిగే కొన్ని ఊహించని తప్పుల గురించి ఇక్కడ చూద్దాం.
అసలు గాలి పీల్చే విధానం ముఖ ఆకృతిని మారుస్తుందా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే 100కి 100 పాళ్ళు నిజం. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా జరిగే ఈ బ్రీతింగ్ ప్రాసెస్ మన ఫిజికల్ అపీరెన్స్పై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. సాధారణంగా నోటితో గాలి పీల్చడం వల్ల ఆక్సిజన్ ఫ్లో సరిగ్గా ఉండదు. దీనివల్ల ముఖం కాస్త ఉబ్బినట్లుగా మారి దవడ ఆకృతి అంటే జాలైన్ వీక్ అవుతుంది. అదే ఎప్పుడైతే కాన్షియస్గా ముక్కుతో శ్వాస తీసుకుంటామో రక్త ప్రసరణ అద్భుతంగా మెరుగుపడి చర్మం చాలా టైట్గా ఫ్రెష్గా మారుతుంది. ఇది కేవలం స్కిన్కి మాత్రమే కాదు, మొత్తం బాడీ పాశ్చర్కి కూడా ఎంతో ముఖ్యం. 7వ మరియు చివరి అలవాటు ఫేస్ ప్రాడక్ట్స్ని ఓవర్గా వాడేయడం. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా రిజల్ట్స్ రావాలని పదే పదే ఫేస్ వాష్లు, స్క్రబ్స్, సిరమ్స్ మార్చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మం యొక్క న్యాచురల్ పీహెచ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది. దాని ఫలితంగా చర్మం మరీ ఆయిలీగానో లేక పూర్తిగా డ్రైగానో మారిపోయి చాలా డల్గా కనిపిస్తుంది. 4వ విభాగం ద సింపుల్ స్కిన్ కేర్ సొల్యూషన్. ఇంతవరకు సమస్యలు చూశాం కదా, ఇప్పుడు సింపుల్ అండ్ పర్ఫెక్ట్ పరిష్కారమేంటో చూద్దాం. నిజానికి మనకు కావాల్సింది ఒక ఐడియల్, సింపుల్ రొటీన్. కేవలం 3 స్టెప్స్. 1 జెంటల్ ఫేస్ వాష్, 2 లైట్ మాయిశ్చరైజర్, 3 డైలీ సన్స్క్రీన్. ఈ సింపుల్ 3 స్టెప్ రొటీన్ ఫాలో అయితే చాలు. ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చర్మానికి కెమికల్ డ్యామేజ్ జరగకుండా చూసుకోవచ్చు. ఎక్కువ ప్రొడక్ట్స్ వాడితే ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్లు కాదు, అదొక పెద్ద అపోహ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సారాంశాన్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఆలస్యంగా పడుకునే అలవాటికి చెక్ పెట్టి 7-8 గంటల నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముఖాన్ని పదే పదే తాకే అలవాటు పూర్తిగా మానుకోవాలి. డీహైడ్రేషన్ని నివారించడానికి రోజుకు 3-4 లీటర్ల నీరు తప్పనిసరి. సన్ స్క్రీన్ ప్రతిరోజూ వాడటం ఒక హ్యాబిట్లా చేసుకోవాలి. షుగర్ తగ్గించి క్లీన్ ఈటింగ్కి అలవాటు పడాలి. నోటితో కాకుండా ఎప్పుడూ ముక్కుతో శ్వాస పీల్చడం ప్రాక్టీస్ చేయాలి. చివరగా ప్రాడక్ట్స్ ఎక్కువగా వాడకుండా ఆ సింపుల్ 3 స్టెప్ రొటీన్ ఫాలో అవ్వాలి. ఈ అంతర్గత అలవాట్లను మార్చుకుంటేనే కదా బయట రిజల్ట్స్ అద్భుతంగా ఉండేది. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం ఒకటే. సహజంగా తనను తాను హీల్ చేసుకునే అద్భుతమైన శక్తి మన చర్మానికుంటుంది. ఆ శక్తిని మనం నమ్మాలి. కేవలం మార్కెట్లో దొరికే ప్రాడక్ట్స్ పైనే గుడ్డిగా ఆధారపడకుండా చర్మానికి తగినంత విశ్రాంతినివ్వాలి. లోపల నుండి మనం కరెక్ట్గా సపోర్ట్ ఇస్తే చాలు, చర్మం దానంతట అదే కాంతివంతంగా మారుతుంది. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి తీవ్రంగా ఆలోచిద్దాం. మన చర్మ సౌందర్యాన్ని సైలెంట్గా నాశనం చేస్తున్న ఈ 7 అలవాట్లలో మనం ఈ రోజే ఏ అలవాటుని శాశ్వతంగా వదిలేబోతున్నాం? ఆరోగ్యకరమైన న్యాచురల్ గ్లో కోసం ఇప్పుడే ఒక అడుగు ముందుకేద్దాం. ఆ తర్వాత జరిగే అద్భుతమైన మార్పును మనమే స్వయంగా చూసి ఆశ్చర్యపోవడం ఖాయం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్